వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్. జయంతి అమీర్ శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. కాకరకాయ ఫ్రై, మునగాకు ఫ్రై, మధ్యలో నెల్లూరు పప్పుచారు. ఈ మునగాకు ఈ వర్షాకాలం 300 జబ్బులకి నయం అయ్యే మునగాకు ఫ్రై తింటే చాలా మంచిది కదా షుగర్ పేషెంట్లకి అందరికీ. ఈ కాకరకాయ కూడా చాలా మంచిదండి. అందరూ ఈ వర్షాకాలంలో అందులో ఈ మామూలుగా జ్యూసులు కూడా తాగుతారు కదా షుగర్ పేషెంట్లు. ఈ కాకరకాయ ఎట్లా తయారు చేసుకుంటామో చూద్దామా. ముందర కాకరకాయలను తీసుకొని కాకరకాయ పైదంతా తీసేసి మధ్యలో కోసి విత్తనాలు మీ ఇష్టం ఉంచుకోండి, తీసేస్తే తీసేయచ్చు. తీసేసి దాంట్లో శనగలు కారము, వెల్లుల్లిపాయి, కొబ్బరి, ఉప్పు వేసి దాంట్లో స్టఫింగ్ చేయాలి. స్టఫింగ్ చేసి మామూలు పొయ్యి మీద అయినా ఉడికించుకోవచ్చు, లేకపోతే ఇంట్లో 180 డిగ్రీలు పెట్టి సెంటిగ్రేడ్ డిగ్రీలు పెట్టి ఉడికించుకోవచ్చు. తర్వాత అవి దాంట్లో పెట్టి ఉడుకుతూ ఉంటాయి, వేడి హీట్ అవుతూ ఉంటాయి. పొయ్యి మీద కళాయి పెట్టేసేసి దాంట్లో తాలింపు గింజలు వేసి వెల్లుల్లిపాయలు, మినపప్పు ఇవన్నీ వేసి తర్వాత ఉల్లిపాయలు సన్నగా తరిగి దాంట్లో వేసి కరివేపాకేసి అవి బాగా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేంతవరకు వేపుతుండాలి. ఈ అంతలోకి ఉడికిపోయినాయి. ఈ గుత్తి కాకరకాయ అంటారు దీన్ని. తర్వాత ఇవన్నీ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయండి. ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయ, ఉల్లిపాయలన్నీ. తర్వాత ఈ స్టఫింగ్ చేసి వేడి చేసి ఉడికించి పెట్టుకున్నాం చూడండి గుత్తి కాకరకాయలు. ఇవన్నీ దాంట్లో వదిలిపెట్టేస్తే అబ్బా ఈ కారపొడికి గుమ్మలాడే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. అవి పక్కన పెట్టేసుకున్నాం. ఈ రెండోది మునగాకు ఫ్రై చేసుకున్నాం. మునగాకుని తీసుకొచ్చి బాగా శుభ్రంగా 2-3 సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలా. ఈ కందిపప్పుని ఒక 10 నిమిషాల ముందు నానబెట్టి కడిగి పక్కన పెట్టుకోవాలా. తర్వాత ఈ కందిపప్పుని ఒక స్టవ్ ఒక బన్నల పైన, ఈ మునగాకుని ఒక బన్నల పైన వేసి కడిగేసి ఒక గిన్నెలో వేసి కాసింత ఉప్పు వేసి ఈ మునగాకుల్లో కాసింత ఉప్పు వేసి పొయ్యి మీద పెట్టాలి. ఈ బన్నల పైన ఆ బన్నల పైన పెట్టాం కదా. ఒక కందిపప్పు కూడా ఉడికొచ్చేసింది. కందిపప్పు పట్టుకొని చూస్తే ఒక గుగ్గుళ్ళు లాగా అంటే మెత్తగా ఉడకాల. ఇది కూడా ఉడికిపోయింది. దీన్ని కూడా మునగాకుని కూడా చల్లార్చిన తర్వాత చేత్తో అలా నలిపేస్తే విడిగా అయిపోద్ది. ఒక తీసుకొని బాగా అట్లా కొట్టేసిస్తే విడిగా వచ్చేస్తుంది. ఎందుకంటే మా అమ్మ వాళ్ళు మునగాకు పొరిటేమో అనేవాళ్ళు. అంటే పొడి అట్లా వచ్చేసేయాలి, విడిగా వచ్చేస్తేనే ఇది సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇది అట్లా విడిగా ఉంటే ఏదైనా చేసే తీరులోనే ఉంటుందండి. అట్లా మామూలుగా ఉడకబెట్టి అట్లా చేసేస్తే బాగుండదు. ఇట్లా అంతా విడిగా చేసి ఉడకబెడితే బాగుంటుంది. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్నాం మునగాకు, ఈ కందిపప్పు పక్కన పెట్టుకున్నాం కదా. పొయ్యి మీద కళాయి పెట్టి దాంట్లో తగినంత ఆయిల్ వేసి కచ్చాపిచ్చిగా దంచిన వెల్లుల్లిపాయలు, తాలింపు గింజలు. తాలింపు గింజలు అంటే ఏముండయి, పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అవన్నీ వేసేసి అవి వేగిన తర్వాత మునగాకేసి బాగా ఫ్రై చేయాలి. అస్సలు తడే ఉండకూడదండి, అంత బాగా చేయాలా. చేసేసిన తర్వాత అదంతా ఫ్రై చేసేసిన తర్వాత తర్వాత కందిపప్పు వేసేయాలి. కందిపప్పు వేసి 10 నిమిషాలు అట్ట వేపియాలి. ఈ ఎండుమిర్చి చూడండి ఎంత బాగున్నాయో, బొడ్డ ఎండుమిర్చి అయ్యి. తర్వాత మనం స్టవ్ ఆపేసేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కారపొడి వేసేటప్పుడు స్టవ్ వెలిగించకూడదండి, టేస్ట్ పోద్ది. తర్వాత ఇదంతా కారపొడి ఏంటంటే మనం తినే శనగపప్పు, కొబ్బరి, ఎండుమిర్చి, ఈ వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా. దీంట్లో వేస్తే గుమ్మలాడే 300 జబ్బులకి నయమయ్యే మునగాకు ఫ్రై రెడీ. మధ్యలో ఈ నెల్లూరు పప్పులు చేసుకొని మనకు కావాల్సింది కాకరకాయ కానీ మునగాకు కానీ సైడ్ పెట్టుకొని తింటే ఉంటుంది. ఇంకెందుకు మీరు కానీ